ये पहली आशीष है आज के लिए, आज का, ఈ దినపు మొదటి ఆశీర్వాదం ఇది कि तेरा शत्रु तुझ पर आक्रमण करेंगे। నీ శత్రువు నీ ఎదుటకి నీ మీదకి వస్తాడు. हालेलुया। 7वां पद अपने सामने रखे। 7వ వాక్యాన్ని నీ ముందు పెట్టుకోనండి. यहोवा ऐसा करेगा कि तेरे शत्रु जो तुझ पर चढ़ाई करेंगे वे तुझसे हार जाएंगे। वे एक मार्ग से तुझ पर चढ़ाई करेंगे परंतु तेरे सामने से 7 मार्ग से होकर भाग जाएंगे। आज के अध्ययन में ये पहली आशीष है जो प्रभु कह रहा है कि आपके शत्रुओं को वो तुमसे हरवा देगा। ఈ రోజు అధ్యాయంలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు అంటున్నాడు నీ శత్రువులను నీ ఎదుట హతమగునట్లు చేస్తాను. और वो तुझ पर एक मार्ग से वार करेंगे और 7 मार्ग से होकर भाग जाएंगे, यानी उनको रास्ता भी नहीं मिलेगा। అనగా వాడు ఒక మార్గం నుండి నీ ఎదుటకు వస్తాడు కానీ 7 మార్గముల గుండి వాడు పారిపోతాడు, అంటే వానికి తోవలేదిగా. इसलिए कोई हमसे पंगा नहीं लेता, अगर लेगा तो उसको पटकी मिलना ही मिलना है। అందుకని ఎవరు మన జోలికి రారు, ఒకవేళ వచ్చినా దెబ్బలు తప్పకుండా తగులుతాయి, पक्का मिलेगा। తప్పకుండా దెబ్బలు పడతారు. पटकिया ऐसे मिलेंगे ఇలాంటి దెబ్బలు తగులుతాయి, कि पट्टी पुट्टी बांधना पड़ेगा। ఇక దానికి కట్లు కట్టుకోవాలి. हमारे जीवन में ऐसे बहुत गवाहियां हैं, अगर हम आपको बताने जाए। మా జీవితంలో చెప్పడానికి వెళ్తే ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. हमने किसी को कुछ नहीं बोला, మేము ఎవరిని ఏమనలేదు, सिर्फ मौन धारण किया और प्रार्थना किया, మౌనము ధరించి ప్రార్థించాము. क्योंकि उसका वादा है। ఆయన చేసిన వాగ్దానం ఇది. ये वादा किससे किया प्रभु ने? ఈ వాగ్దానం ఎవరితో చేశాడు దేవుడు? ये वादा किसका है? ఎవరి కొరకైన వాగ్దానం ఇది? आप बोलिए मेरे लिए। మీరు అనండి ఇది నా ये కొరకు, मेरा है, ఇది నాది, ये मेरा है। ఇది నాది. हमने अपने विश्वास के जीवन में इस वचन को हमने अपना बनाया। మేము మా విశ్వాసపు జీవితంలో ఈ వాక్యాన్ని మేము మాదనుకున్నాం, अपना बना के रखा మాది చేసుకుని ఉన్నాం. और हमने दुआ किया మరి మేము ప్రార్థించాం, और ईश्वर की ओर देखा। దేవుని తట్టు చూసాము. हमने ईश्वर से कहा మేము దేవునితో అన్నాం कि तू ही हमारा आधार है, నీవే మాకు ఆధారము, तू ही हमारा सब कुछ है। నీవే మా సమస్తమునై ఉన్నావు. मेरा शत्रु मुझ पर आक्रमण तो कर रहे हैं, నా శత్రువు నా మీదకైతే వస్తున్నాడు, पर उसे नहीं पता कि तू मेरे संग रहता है। నీవు నాకు తోడై ఉన్నావని వానికి తెలియదు. आमेन। ఆమేన్. हमारे पर्सनल जीवन में ऐसे बहुत से गवाहियां हमारे जीवन में है, మా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సాక్ష్యములు అనేకములు మాలో ఉన్నవి. इसलिए हम लोग बहुत निडर हो जाते हैं जब ऐसा कुछ होता है। ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము చాలా నిర్భయంగా ఉంటాం, एकदम निर्भय, నిర్భయముగా पूरे होश आवाज में परमेश्वर पर निर्भर रहते हैं। పూర్తి స్పృహలో దేవుని యందు ఆధారపడి ఉంటాం. तू ही हमारा आधार है, నీవే మా ఆధారము. हम किसी से लड़ाई करने नहीं जाएंगे। పోరాటం లేక యుద్ధం చేయడానికి మేము వెళ్ళము. हमारा लड़ाई यहोवा का है, మా యుద్ధము యెహోవాదే. यहोवा हमारी ओर से लड़ेगा, యెహోవా మా పక్షమున పోరాడతాడు, क्योंकि उसने वादा किया ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. जब तेरा शत्रु तुझ पर आक्रमण करे तो तू उसको हराएगा, उसका वादा है। నీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు వాడు హతమగుతాడు, ఆయన చేసిన వాగ్దానం అది. यस, इस वचन में वही बात परमेश्वर ने हमसे किया है। ఈ వాక్యమందు దేవుడు అదే మాటను మనతో చేస్తున్నాడు. क्या कहा? ఏమన్నాడు? तेरे शत्रु तुझ पर आक्रमण करेगा నీ శత్రువు నీ మీదకి వస్తాడు, पर तू उसको हराएगा। కానీ నువ్వు వాడిని హతమగినట్లు చేస్తావు. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, ये प्रभु का अभिवचन है, ఇది దేవుని వాగ్దానం. इसको आप मुंह से बोलकर बताइए। దీన్ని మీరు నోటితో పలికి చెప్పండి. आपके साथ परमेश्वर यही करेगा। దేవుడు మీతో ఇలాగనే చేస్తాడు. अगर तेरा शत्रु ఒకవేళ నీ శత్రువు तुझ पर आक्रमण करे तो करे, నీ మీదకి వచ్చినా రాని, आप निडर खड़े रहना నువ్వు భయం లేకుండా నిలబడు, और उसकी ओर अपनी निगाहें फेर। ఆయన తట్టు నీ కన్నులెత్తము. कुछ करने की जरूरत नहीं है आपको, ఏమి చేయవలసిన అవసరం నీకు లేదు. कुछ मत करो, ఏమి చేయకు, कुछ मत करो। ఏమి చేయకు. हमको ना हाथ चलाना है, ना पैर चलाना है, ना तलवार चलाना है, ना कुछ करना है। చేతులు ఆడవలసిన అవసరం లేదు, కాళ్ళు ఆడించవలసిన అవసరం లేదు, ఖడ్గం ఉపయోగించవలసిన అవసరం లేదు, ఏమీ ఉపయోగించవలసిన అవసరం లేదు.
ये वादा आपके लिए काफी है, ఈ వాగ్దానం నీ కొరకు చాలు. ये वादा आपके लिए काफी है. ఈ వాగ్దానం మీకు చాలు. ఇదా मैंने कभी ऐसा नहीं बताया कि आपको कुछ नहीं होगा, होगा. నీకు ఏం కాదని నేను చెప్పలేదు. అవుతుంది, आक्रमण होगा, దాడి అవుతుంది. लेकिन तेरे परमेश्वर ने तुझे वादा किया कि तुझसे वो हार जाएंगे. కానీ దేవుడు నీతో వాగ్దానం చేశాడు ఏంటంటే నీ ద్వారా వాడు ఓడిపోతాడు, నిన్ను బట్టి వాడు ఓడిపోతాడు. आमेन. ఆమేన్. ताली नहीं बजाएंगे? చప్పట్లు కొట్టరా? अरे तुम्हारा शत्रु हार गया भाई, నీ శత్రువు ఓడిపోయాడు है ना. కదా. इजरायली लाल समंदर के पास आकर डर गए ఇజ్రాయేలీలు और मूसा पर कुड़कुड़ाने लगे, मूसा को भला बुरा कहने लगे. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందుకు వచ్చి వారు భయపడ్డారు మరియు మోషను బట్టి రకరకాలుగా మాట్లాడి సనిగినారు. बहुत कुड़कुड़ाया చాలా उन्होंने. సనిగారు వారు. तू क्या हमें मारने के लिए लाया इधर? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా हम ఇక్కడికి? मिस्र में अच्छे थे बोले, ఐగుప్తులో మేము वहाँ బాగుంటాం, मछलियाँ खाते थे बोले, చేపలు తినేవారమి, वहाँ पर चिकन खाते थे, అక్కడ చికెన్ मटन తినేవారు, खाते थे, మటన్ తినేవారు. कम से कम अच्छा तो खाते थे, ईटा बनाते थे. కానీ కనీసానికి మంచిగా తిని ఇటుకలు చేసేవారమి. अरे वो ईटे बनाने के कष्ट से ही तुमको उठा कर लाया मैं इधर. ఇటుకలు చేసే కష్టం నుండి నేను మిమ్మల్ని లేపి तुमको తీసుకొచ్చాను. हंटर मार मार के मिस्री लोग काम करवाते थे. హంటర్తో కొట్టి కొట్టి వారు మీతో పని చేయించేవారు. अरे तुमको गुलामी से लेकर आया, బానిసత్వం నుండి తీసుకొచ్చాను నేను. बस थोड़ा सा लाल समंदर क्या आड़ा आ गया కొంచెం ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది कि आप बुड़बुड़ाना चालू कर दिए. సనగడం ప్రారంభించారు. क्या है हमारे पास, మా దగ్గర ఏముంది, क्या कमाया, మేము ఏం क्या సంపాదించాం, अच्छा है. ఏం బాగుంది. देवा देवा देवा, इतना सुख भोग रहे फिर भी वही बातें. ఇంత సుఖం అనుభవించినప్పటికీ అవే మాటలు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर वादे का पक्का है. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చువాడు. इजरायलियों को अपना भुजबल बताने के लिए उसने लाल समंदर के किनारे में खड़ा कर दिया. ఇజ్రాయేలు ప్రజలకు తన భుజ బలాంగాన్ని చూపించడానికి ఎర్ర సముద్రపు తీరాన నిలబెట్టాడు. पीछे फरो, వెనకాల ఫరో రాజు, सामने लाल समंदर. ముందు ఎర్ర సముద్రము. जाए तो कहाँ जाए, పోయినా ఎటు వెళదామిగా, शत्रु पीछे पड़ गया, శత్రు వెంటబడి ఉన్నాడు, आक्रमण कर रहा వాడు है, దాడి చేస్తున్నాడు, आक्रमण हो रहा है. దాడి అవుతుంది. फरो बस थोड़े ही दूर में है. ఫరో కొద్ది దూరంలోనే ఉన్నాడు. परमेश्वर ने अपना भुजबल प्रकट कर दिया, దేవుడు తన భుజబలాన్ని చూపించాడు. उसके दास को बताया, తన దాసునితో అన్నాడు, देखता क्या है मेरे तरफ, నా తట ఏం చూస్తున్నావు, तेरे हाथ में क्या है, నీ చేతిలో ఏముంది, जो अधिकार मैंने तुझे दिया उसका इस्तेमाल क्यों नहीं करता. నీకు ఇచ్చిన అధికారాన్ని ఎందుకు వాడుకుంటే లేవు. हालेलुया. హల్లెలూయా. आज हमारी परिस्थिति ऐसा ही है. ఈ రోజు మన పరిస్థితి అలాగే ఉంది. हमारे हाथ में ही परमेश्वर ने वो अधिकार का चिन्ह रूपी वो लाठी हमें दिया गया है, हमारे ही हाथ में है. మన చేతిలోనికి అధికార రూపమైన చిన్నపు ఆ కర్రను దేవుడు మన చేతికి ఇచ్చాడు. అది మన చేతిలోనే ఉంది, हमारे ही हाथ में है. ये మన చేతిలోనే ఉంది. ఇది वचन आपके पास में ही है, వాక్యము మీ దగ్గర ఉంది, आपके मुंह में है, మీ నోటిలో ఉంది, आपके हृदय में మీ है. హృదయంలో ఉంది. वो अधिकार मैंने तुम्हारे ही हाथ में रखा, ఆ అధికారాన్ని మీ చేతిలో ఉంచాను నేను. लेकिन तुमको उसका इस्तेमाल करना नहीं आ रहा దాన్ని है. వాడుకోవడం నీకు రాదు. यही वहां पर हुआ. ఇదే అక్కడ జరిగింది. लेकिन पवित्र आत्मा ने एक क्लिक मूसा के अंदर में कर दिया. దేవుడు పరిశుద్ధాత్ముడు ఒకేసారి అతని లోపల ఆ కార్యాన్ని, ఆ పనిని क्या జరిగించాడు. देखता है मेरे तरफ, నాతో ఏం చూస్తున్నావు, तेरा अधिकार रूपी लाठी को उस पर रख. నీ అధికారమైనటువంటి ఆ కర్రను దాని మీద పెట్టు. क्या अद्भुत हो गया. ఏం అద్భుతం జరిగింది. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. लाल समंदर ने रास्ता शुरू कर दिया. ఎర్ర సముద్రము మార్గాన్ని ఏర్పరిచినది. हालेलुया. హల్లెలూయా. फरो के आने से पहले ही इजरायली लोग लाल समंदर में से पार हो गए. ఫరో వచ్చే కంటే ముందే ఇజ్రాయెలు జనాంగము ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు.
हालेलुया। హల్లెలూయా. शत्रु आक्रमण करेगा, శత్రువు దాడి చేస్తాడు, आक्रमण करेगा, వాడు దాడి చేస్తాడు, लेकिन वो तेरी हानि नहीं कर सकेगा, కానీ వాడు నీకు హాని చేయలేడు, हानि नहीं कर सकेगा, నీకు హాని చేయడు. क्योंकि 7वां वचन कहता है ఎందుకంటే 7వ వాక్యం చెప్తుంది, तेरे शत्रु तुझ पर आक्रमण करेंगे, నీ శత్రువు నీ మీదకి వస్తాడు, परंतु కానీ वो तुझसे हार जाएंगे। వాడు నీ ద్వారా ఓడిపోతాడు. हालेलुया। హల్లెలూయా. फरो हार गया कि नहीं हार गया? ఫరో ఓడిపోయాడా, ఓడిపోలేదా? कुछ करना पड़ा उनको। వారు ఏమైనా చేయాల్సి వచ్చిందా? खड़े खड़े परमेश्वर ने उनको लाल समंदर पार करवा दिया। వారు నిల్చున్న విధానంలోనే దేవుడు వారిని ఎర్ర సముద్రమును దాటించాడు. कुछ करना नहीं पड़ा उनको, ఏం చేయవలసి రాలేదు, ना लड़ाई करना पड़ा ना झगड़ा करना पड़ा, యుద్ధం చేయవలసి రాలేదు, జగడమాడవలసి రాలేదు. केवल परमेश्वर की आज्ञा, उसके वचन पर खड़े रहे वो। దేవుడిచ్చిన ఆజ్ఞ ఆయన మాట మీద నిలబడి ఉన్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, 7वां पद वही हमें सिखा रहा है। 7వ వాక్యం మనకు అదే నేర్పిస్తుంది. हालेलुया। హల్లెలూయా. 7वां पद हमें वही सिखा रहा है। 7వ వాక్యం అదే నేర్పించుచున్నది. तेरे शत्रु तुझ पर आक्रमण నీ करेंगे, శత్రువు నీ మీద దాడి చేస్తాడు, पर रिजल्ट क्या है? కానీ దాని ఫలస్వరూపము ప్రతిఫలం ఏంటి? वो तुझसे, बोलो बोलो, వాడు నీ ఎదుట हार जाएंगे करके लिखा है कि ఓడిపోతాడని రాసిందా, जीतेंगे करके लिखा है? గెలుస్తాడని రాసిందా? बोलो, जोर से बोलो। గట్టిగా గట్టిగా గట్టిగా. हार जाएंगे, ఓడిపోతాడా? दिख रहा है आपको? కనిపిస్తుందా మీకు? इतना बारीक चीज दिखा? ఇంత క్షుణ్ణంగా చష్మా ఉంది. లగాओ। అద్దాలు పెట్టుకోనండి. हाँ, परमेश्वर का वचन बारीकी से ही पढ़ना पड़ता है। దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగానే చదవాలి. जितना आंख खुलता उतना खोलो और फिर देखो, तो आपको उसके धर्मशास्त्र में अद्भुत बातें दिखेंगी। ఎంత కళ్ళు తెరవగలుగుతావో తెరువు, అటు తర్వాత చూడు అనే ధర్మశాస్త్రం ఉన్న అద్భుతమైన విషయాలను. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, वो हार जाएंगे। వాడు ఓడిపోతాడు. हालेलुया। హల్లెలూయా. उतना ही नहीं, అంతేకాదు, बोनस पॉइंट और एक है। బోనస్ పాయింట్ ఇంకొకటి ఉంది. वो कितने मार्ग से तुम्हारे ऊपर में आए? ఎన్ని త్రోవల గుండా వచ్చాడు? एक मार्ग से आए, ఒక త్రోవ నుండి వచ్చాడు. फिर अभी कितने मार्ग से भाग रहे? మరి ఎన్ని త్రోవల గుండా పారిపోతున్నాడు? बताओ बताओ बताओ, कितने मार्ग से भाग रहे? ఎన్ని మార్గముల గుండి? यानी उनको मार्ग ही नहीं मिला। అన వానికి త్రోవే దొరకలేదు. घबराहट में, हड़बड़ाहट में किधर भी भाग गए वो। భయముతో వణుకుతో వాడు ఎటో పారిపోయాడు. आमेन। ఆమేన్. ऐसा हमारा परमेश्वर है। మన దేవుడు ఇలాంటి వాడు. आज ये वचन अपने अंदर में रखो, ఈ వాక్యాన్ని నీ లోన ఉంచుకోనండి. आपके जीवन के संघर्ष में ये बहुत काम आएगा। మీ జీవితపు సంఘర్షణలో మీకు పనికొస్తది. जो मैंने बताया वही आपको करना है, నేను చెప్పిన దాన్ని మీరు చేయాలి. उसके अलावा आप कुछ मत करो। దానికి మించి మీరేం చేయకూడదు. आप मौन हो जाइए మౌనంగా ఉండండి. और परमेश्वर के वचन पर खड़े होकर, आधारित होकर, आप ईश्वर पर आधार लेना। దేవుని వాక్యం మీద నిలబడి ఆధారపడి దేవుని ఆధారం తీసుకొనండి. हाँ मेरे प्रिय, అవును నా ప్రియమైన వాళ్ళరా, जब हम ऐसा करते हैं మనం ఆ విధంగా చేసినప్పుడు तो यहोवा हमारे और से लड़ेगा యెహోవా మన పక్షంలో యుద్ధం और చేస్తాడు. हमारे शत्रुओं को वो दबा डालेगा। మన శత్రువులను అణిచివేస్తాడు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर చప్పట్లు को కొట్టి దేవుని धन्यवाद వందనాలు इस बात చెల్లిస్తాం. के। 8वां पद, 8వ వాక్యం. 8वां पद में भी एक अद्भुत बात मैं आपको दिखाऊंगा अभी। 8వ వాక్యంలో నుండి అద్భుతమైన మాట నేను మీకు చూపిస్తాను. दूसरी आशीष, 2వ ఆశీర్వాదము. 8वां पद, 8వ వాక్యము. तेरे खत्तों पर और जितने कामों में तू हाथ लगाएगा उन सबों पर यहोवा आशीष देगा। इसलिए जो देश तेरा परमेश्वर यहोवा ने तुझे देता है उसमें वो तुझे आशीष देगा। आमेन। अब ये दूसरी आशीष बहुत सुंदर है। 2వ ఆశీర్వాదం చాలా చక్కగా ఉంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये आशीष पहले भजन में भी परमेश्वर ने प्रकट किया है। మొదటి కీర్తనలో ఈ ఆశీర్వాదాన్ని దేవుడు వెలబుచ్చాడు. पहला भजन उसका 3 वचन में आप अगर देखेंगे మొదటి కీర్తన దాని 3వ వాక్యాన్ని మీరు చూస్తే, तो मेरे प्रियो वहां पर भजनकार ने भी ये बात लिखा। కీర్తనకారుడు ఈ మాటను రాశాడు. तो आप एक बार
भजन संहिता पहला अध्याय उसके तीसरे वचन को पढ़कर देखें। కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 3వ వాక్యాన్ని చదివి చూడండి. जो परमेश्वर ने इजराइलियों पर ये आशीषें रखी और भजन संहिता का लिखने वाले ने भी ये बात प्रकट किया है। దేవుడు ఇజ్రాయేలీల మీద ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని కీర్తనకారుడు ఇక్కడ ఈ మాటను చెప్తున్నాడు. भजन पहला भजन और उसका तीसरा वचन। మొదటి కీర్తన దాని మూడవ వాక్యము. वो उस वृक्ष के समान है जो बहते नालियों के किनारे में लगाया गया है और वो अपने ऋतु में फलता है और उसके पत्ते कभी मुरझाते नहीं, इसलिए जो कुछ वो पुरुष करे वो सफल होता है। आमेन आमेन हालेलुया 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 हालेलुया. ताली बजाए प्रभु को धन्यवाद दे मेरे प्रियो। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి నా ప్రియమైన जो వాళ్ళారా. यहोवा से डरते हैं उसके हैं, जो कुछ वो पुरुष करता है काम उसमें वो उसको सफलता और आशीषें प्रदान करता है। యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడు అతడు ఏది చేసినయో అది సఫలమగును, అది ఆశీర్వాదకరంగా ఉండును. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, ये आशीषें ऐसे हैं ఈ ఆశీర్వాదాలు ఎలా ఉన్నవంటే कि जैसे कोई वो पुरुष बहते नालियों के किनारे में यानी आशीषों के किनारे में वो रोपा गया है, ऐसा उसका जीवन रहता है। నీటి కాలువల యోరను అనగా ఆశీర్వాదాల దరిన ఆయన నాటబడిన వాడై ఉంటాడు. और वो कभी मुरझाता नहीं, అవి వాడిపోవు, उसके पत्ते सदा लहलहाते ही रहते हैं, దాని ఆకులు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండును, वो सदा एक जैसा ही रहता है। ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. इस बात का प्रमाण भजनकर्ता भी दे रहा है। ఈ మాటకు నిరూపణ కీర్తనకారుడు ఇస్తున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, अब यहाँ पर परमेश्वर पिता ने मूसा को भी बताया कि मेरी प्रजा को बताना, अगर वो मेरी आज्ञाओं का पालन करेंगे, मेरा वचन सुनेंगे और मुझ पर बने रहेंगे, तो वो ये सारी आशीषों के वो हकदार रहेंगे। ఇక్కడ దేవుడు మోషతో చెప్తున్నాడు, నా ప్రజలకు ఈ మాటను తెలియచేయము, నా మాట విని నా వాక్యానుసారంగా చేసి వారు నిలబడినట్లయితే ఈ ఆశీర్వాదం వారికి దొరుకును. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आपके खत्ते भरे रहेंगे ऐसा लिखा है। నీ కొట్లు నిండి ఉంటవి ఈ విధంగా రాసి ఉంది. आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. ये सबसे बड़ी आशीष है जो प्रभु हमको दे रहा है। అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి आप ఇస్తున్నాడు. बिजनेस करेंगे नहीं, उसमें भी आप आशीषित रहेंगे, వ్యాపారం చేసిన అందులో దీవించబడతాం, व्यवसाय करेंगे उसमें भी आप आशीषित వ్యవసాయం रहेंगे, చేసిన అందులో आप దీవింపబడతాం, और कोई काम करेंगे उसमें भी प्रभु आपको आशीष देगा, ఇంకేదైనా పని చేస్తున్నావా అందులో దేవుడు నిన్ను దీవిస్తాడు. और आपके खत्ते भरे रहेंगे ऐसा लिखा నీ है। కొట్లు నిండి ఉంటవి అనే విధంగా రాసి ఉంది. आपके घर में राशन जो है वो स्टॉक रहेगा। నీ ఇంటిలో తినే సామాగ్రి అది స్టాక్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. हाँ, वो जिंदगी नहीं रहेगा 5 किलो ला रहे 2 किलो ला, 5 जा కిలోలు 2 दुकान కిలోలు దుకాణము टाइम पे जाके थोड़ा थोड़ा खरीद के लाते हैं, ऐसा नहीं रहेगा। సమయానికి వెళ్ళి కొంచెం కొంచెం కొనుక్కొని వచ్చే సమయం ఉండదు, అలా ఉండదు. वो जिंदगी थोड़ा सा कठिनदायक है, కఠినమైనటువంటి జీవితం అది కొంచెం. पर परमेश्वर का कहना यह है కానీ దేవుడు అంటున్నాడు, आपके कत्थे यानी आपका राशन पानी भरा रहेगा, నీ కొట్లు అనగా నీవు తినే సామాగ్రి అది నిండి ఉంటుంది, भरपूर रहेगा। నీ సామాగ్రి నిండి ఉంటుంది. तो ये आशीष है मेरे प्रियो, ఇది ఆశీర్వాదం. हमारे घर में राशन पानी सब कुछ भरा हुआ होना चाहिए। आपके कत्थों पर वो आशीष देने की बातें कर మన रहा है। ఇంట్లో తినే త్రాగే సామాన్ అనేది సమృద్ధిగా నిండి ఉండాలి, నీ కొట్లను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. आमेन हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన आपके कत्थे भरे रहेंगे, నీ కొట్లు నిండి ఉంటాయి. आप जो कुछ करेंगे నీవు చేయు ప్రయత్నములన్నింటిలో उसमें प्रभु आपको सफलता और आशीष प्रदान करेगा। అందులో దేవుడు నీకు దీవెన మరి సఫలాన్ని దయచేస్తాడు. ये दूसरी आशीष। ఇది రెండవ ఆశీర్వాదం. आज का तीसरा आशीष और गम्मत है। ఈ రోజు మూడవ ఆశీర్వాదం ఇంకా కొంచెం గమ్మత్తుగా ఉంది. 10वें पद को देखेंगे। 10వ వాక్యాన్ని చూద్దాము. 10 पद में परमेश्वर ने एक बहुत बड़ा
अनुग्रह आप पर रखा है, एक बहुत बड़ी आशीष प्रभु ने आपको दिया है। 10వ వాక్యంలో గొప్ప కృప గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ మీద ఉంచాడు. ये तीसरी आशीष है। ఇది 3వ ఆశీర్వాదము. देखिए 10वें पद को देखिए। 10వ వాక్యాన్ని చూడండి. और पृथ्वी के देश देश के सब लोग यह देखकर कि तू यहोवा का कहलाता है, तुझसे डर जाएंगे। आमीन। क्या करेंगे लोग? భూ ప్రజలందరూ ఏం చేస్తారు? क्या लिखा है? ఏం రాస్తుంది? लोग तुमसे डरेंगे। ప్రజలు నీకు భయపడతారు. क्यों? ఎందుకు? आप पर यहोवा का नाम पुकारा गया। నీకు యెహోవా నామము అనగా యెహోవా పేరు పెట్టబడ్డది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. फुटनोट कहता है ఫుట్నోట్లో రాస్తుంది, यहोवा का नाम तुझ पर पुकारा गया है। యెహోవా నామము నా నీవు పిలువబడతావు. यस, यहोवा का नाम तुझ पर रखा गया है। యెహోవా నామము నీకు పెట్టబడ్డది. हालेलुया। హల్లెలూయా. इसलिए అందుకని तुमको जो देख रहे हैं वो सब जाति जाति के लोग तुमसे डरेंगे। మిమ్మల్ని చూస్తున్న భూ ప్రజలందరూ మీకు భయపడతారు. हालेलुया। హల్లెలూయా. क्या लिखा है? ఏం రాస్తుంది? तुझसे डर जाएंगे। నీకు భయపడుదురు. हालेलुया। హల్లెలూయా. ये सबसे बड़ा वाग्दान वचन प्रभु ने हमें दिया है। అన్నిటికంటే గొప్ప వాగ్దాన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. आपको डरने की जरूरत नहीं है। మీరు భయపడవలసిన అవసరం లేదు. आप यहोवा का है, आप परमेश्वर के हैं, ये जानकर लोग तुमसे डरेंगे। నీవు యెహోవా వాడవు, నీవు దేవుని వాడవు అని ప్రజలు తెలుసుకొని నీకు భయపడతారు. हालेलुया। హల్లెలూయా. पर आप में से कई लोग, आप बहुत लोगों से डरते हैं। కానీ మీలోని చాలా మంది మీరే చాలా మందికి భయపడతారు. क्यों डर रहे हैं आप? ఎందుకు భయపడుతున్నారు? आपको ये वादा नहीं पता है। మీకు ఈ వాగ్దానము తెలియదు. क्या लिखा है? ఏం రాస్తుంది? लोग तुमसे डरेंगे। ప్రజలు నీకు భయపడతారు. लोग तुमसे डरेंगे कि या तुम लोगों से डरेंगे? మీరు ప్రజలకు భయపడతారా లేక ప్రజలు మీకు భయపడతారా? ఏం రాస్తుంది? क्या लिखा है? ఏం రాస్తుంది? लेकिन उलट होता अपने साथ। కానీ మనతో వ్యతిరేకం. अपन ही थरथराते रहते। మనమే గజగజ వణుకుతాం. ये कहाँ से आया ये डरपोक आत्मा? ఈ పిరికితనపు ఆత్మ, భయపడు ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? प्रकाशित वाक्य में लिखा है, ప్రకటన గ్రంథంలో రాసింది, डरपोक लोग परमेश्वर के राज्य में प्रवेश नहीं करेंगे। పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. अरे ये तो बहुत बड़ा घाटा हो गया, చాలా పెద్ద నష్టమైంది ఇది. ये तो गड़बड़ हो गया फिर। చాలా పెద్ద అలజడైంది. प्रकाशित वाक्य में लिखा है ప్రకటన గ్రంథం మందు రాసింది, कि डरपोक लोग कहाँ नहीं जाएंगे? పిరికి వారు ఎక్కడికి వెళ్ళరంట? स्वर्ग में नहीं जाएंगे। పరలోకానికి వెళ్ళరు. अरे 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 अरे, तो आपको डरना नहीं है। అయితే మీరు భయపడొద్దు. परमेश्वर का नाम आप पर पुकारा गया है। దేవుని నామము నీకు పెట్టబడ్డది. हालेलुया। హల్లెలూయా. उसके नाम के कारण ఆయన పేరును బట్టి लोग हमसे डरेंगे। ప్రజలు మనకు భయపడతారు. ये बहुत बड़ा वादा है। గొప్ప వాగ్దానం ఇది. ये वायदा याद रखिए, अपने अंदर में रखिए। ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి, మీ లోపల మీలోన ఉంచుకోనండి. तेरे लिए अपने आकाश रूपी उत्तम भंडार को खोलकर तेरी भूमि पर समय समय पर मैं बरसाया करेगा और तेरे सारे कामों पर आशीष देगा और तू बहुतेरे जातियों को उधार देगा, परंतु किसी से उधार नहीं लेना पड़ेगा। अब ये बात पर मुझे आपको प्रश्न करना है। ఈ మాటను బట్టి ఈ మాట మీద నేను మిమ్మల్ని ప్రశ్నించాలి. कितने लोग कर्जा बाजारी है? ఎంతమంది అప్పులలో ఉన్నారు? मुझे मत बताओ, నాకు చెప్పకండి, लेकिन आपको पता है కానీ మీకు తెలుసు आप क्यों कर्ज बाजारी में हैं। మీరు ఎందుకు అప్పులలో ఉన్నారు. प्रभु तो कह रहा है ప్రభు అంటున్నాడు, आप दोगे, నువ్వు ఇస్తావు, किसी से लोगे नहीं। ఒకరి దగ్గర తీసుకోవు. पर आज కానీ ఈ రోజు परमेश्वर के लोगों में దేవుని ప్రజలలో ये उल्टा हो रहा है। ఇది వ్యతిరేకం అవుతుంది. प्रभु का वादा पूरा नहीं हो रहा है। దేవుని వాగ్దానం నెరవేర్తలేదు. वचन क्या बताता है? వాక్యం ఏం చెప్తుంది? तू నీవు किसी से उधारी नहीं लेगा, तू उधार देगा। నీవు అప్పు తీసుకోవు, అప్పు ఇస్తావు.
ये परमेश्वर का अभिवचन और आशीष है हमारे लिए। ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము మరి ఆశీర్వాదము. पहली शताब्दी की पहली कलीसिया को परमेश्वर ने ये नाम दिया कि उसमें कोई दरिद्र नहीं था। మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మొదటి సంఘానికి దేవుడు వారికి పేరు ఇచ్చాడు, వారిలో ఏ ఒక్కరు దరిద్రులుగా లేకుండిరి. एक भी दरिद्र नहीं है। ఏ ఒక్కరును. फिर आज की आधुनिक कलीसिया क्या कह रही మరి है? ఈ రోజున ఆధునిక సంఘం ఏం చేస్తున్నది? उस कलीसिया से अपने को कंपेयर कर लेके देख लेना चाहिए। ఆ సంఘముతో మనకి మనము పోల్చుకొని చూడాలి. फिर क्यों हम कर्ज बाजारी में है? మరి ఎందుకని మనం అప్పులలో ఉన్నాం? क्यों हम कर्जा मांग रहे हैं? ఎందుకు అప్పు అడుగుతున్నాం? कहीं ना कहीं ఎక్కడో కాడ हम परमेश्वर के वादों में हम कम पड़ रहे हैं। దేవుని వాగ్దానాలలో మనము తక్కువైపోతున్నాం. परमेश्वर ने तो कहा है, దేవుడైతే అన్నాడు, मैं आकाश रूपी उत्तम भंडार को खोलकर तेरी भूमि पर समय पर मैं बरसाऊंगा और तेरे सारे कामों पर आशीष देगा और तू बहुतेरी जातियों को उधार देगा परंतु किसी से उधार नहीं लेगा। ఆకాశమును మంచి ధననిధిని తెరిచి यस, సమయోచితముగా కాలములకు తగినట్టు వర్షాన్ని కురిపిస్తాను, మరి నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. हाँ, परमेश्वर ने तो बहुत दिया। దేవుడితో చాలా ఇచ్చాడు. आकाश रूपी उसने अपने आकाश को खोलकर मैं बरसाया और तुम्हारा व्यापार को उसने वृद्धि करके तुम्हारा फसल दुगनी करके दे दिया। फिर कहाँ प्रॉब्लम है? ఆకాశమును మంచి ధననిధిని ఆయన తెరిచి ఆయన వర్షాన్ని కురిపించాడు, నీ పంటను అభివృద్ధి చేశాడు, అయినను ఎక్కడ కొరత అవుతుంది? क्यों क्यों? ఎందుకు ఎందుకు? नीचे जब इस वचन में हम पढ़ते हैं, కింద ఈ వాక్యాన్ని చదివినప్పుడు परमेश्वर ने कहा कि तू बहुतेरे जातियों को उधार देगा, నీవు అనేక జనములకు అప్పిస్తావు, परंतु కానీ तू किसी से उधार लेना ना पड़ेगा तुझे। కానీ నీవు అప్పు తీసుకోవాల్సిన అవసరం నీకు ఉండదు. यहाँ हम लोग गिर रहे। ఇక్కడ మనం పడిపోతున్నాం. आधुनिक कलीसिया, ఆధునిక సంఘము पहली शताब्दी की पहली प्रेरितों की कलीसिया, उसके विषय में गवाही है कि उसमें कोई दरिद्र नहीं था। ఆది శతాబ్దంలోని అపోస్తుల సంఘానికి ఒక సాక్ష్యం ఉంది, వారిలోని ఏ ఒక్కరు దరిద్రుగా లేకుండిరి. उनमें से कोई भी दरिद्र नहीं है। వారిలోని ఎవరు దరిద్రుగా లేరు. क्यों दरिद्र नहीं है? ఎందుకు దరిద్రుగా లేరు पता है आपको? తెలుసా మీకు? उन्होंने अपना सब कुछ बेचकर उन्होंने परमेश्वर की सेवकाई के लिए प्रेरितों के कदमों में लाकर डाल दिए। వారు తమకున్న సమస్తమును అమ్మివేసి దేవుని పరిచర్య కొరకై అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. ये होगा हमसे? ఇది మనతో అవుతుందా? ये होगा? ఇది అవుతుందా? लेकिन उस समय के लोगों ने ऐसा करके उन्होंने ये गवाही पाई कि उनमें कोई दरिद्र ना था। ఆ సమయమున్న వారు అలాగా చేసి వారు ఈ సాక్ష్యాన్ని పొందారు, వారిలో ఏ ఒక్కరు దరిద్రుగా లేరు. उस कलीसिया में कोई भी दरिद्र नहीं है, वचन ఆ में लिखा है। సంఘములో వాక్యమందు రాసి ఉంది, ఏ ఒక్కరు దరిద్రుగా లేరు. उसमें कोई दरिद्र नहीं था। అందులో దరిద్రుగా ఏ ఒక్కరు లేకుండేరి. पूरी कलीसिया संपन्न थी। సంఘమంతా సంపన్నమై ఉంది. क्यों? ఎందుకు? क्योंकि वो जी जान से परमेश्वर की सेवकाई के लिए उन्होंने अपना सर्वस्व दे डाला। వారు తన ప్రాణములతో సహా దేవుని పరిచర్య కొరకు తమకున్న సమస్తమును దారపోసారు, सब कुछ दे दिया उन्होंने। సమస్తమును ఇచ్చారు. और यहोवा तुझको पूंछ नहीं परंतु सिर ही ठहराएगा और तू नीचे नहीं परंतु तू ऊपर ही रहेगा। యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. यस నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. यस आमेन हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये आशीष ఈ ఆశీర్వాదము बहुत सुंदर आशीष है। ये చాలా చక్కనైన దీవెన ఇది. हमको परमेश्वर ने మనల్ని क्या बनाया? మనల్ని దేవుడు ఏం చేశాడు? सिर बनाया। తలగా చేశాడు. पूंछ कहाँ रहती है? తోకేడు ఉంటది, नीचे रहती है। కింద ఉంటది. सिर कहाँ रहता है? తల ఏడు ఉంటది, ऊपर, हेड ऑफ द डिपार्टमेंट।
head of the department. आप हर काम में अव्वल ऊपर वाला रहेंगे, नीचे वाला नहीं. ప్రతి పనిలో ప్రథమ స్థానంగా నీవు ఉంటావు, కింది వాడవుగా ఉండవు. नीचे कौन रहता? కింద ఎవరు ఉంటారు? पूछ. తోక. तो आप तोका है. నువ్వు తోకవా? आप क्या बनना चाहते हैं? మీరు ఏం కావాలనుకుంటున్నారు? नीचे वाला बनना चाहते कि ऊपर वाला? కింది వాడవా పై వాడవా? अभी नीचे वाला बोले तो कोई हाथ नहीं उठाएगा. అవి కింది వాడమంటే వాళ్ళు చేతులు अच्छा, ఎత్తారు. कितने लोग ऊपर वाला बनना चाहते हैं? ఎంతమంది పైవాడిగా सिर ఉండాలనుకుంటున్నారు? बनना चाहते हैं. తల కావాలనుకుంటున్నారు? सिर తల తల सिर सिर తల తల पूरा उठाओ, सिर बनेंगे. పూర్తిగా नहीं तो ఎత్తండి. पूछ बन जाओगे. లేకపోతే తోక అయిపోతారు, पूछ बन जाओगे. లేకపోతే తోక అవుతారు. यह बहुत बड़ी आशीष है. చాలా గొప్ప ఆశీర్వాదం. आप हर बात में अव्वल रहेंगे. ప్రతి మాటలో నీవు ప్రథమ స్థానంలో ఉంటావు. नीचे वाले नहीं रहेंगे आप. కింది వాడవుగా ఉండవు. परमेश्वर ने आपको सिर बनाने के लिए चुना है. దేవుడు తలగా చేయడానికి ఎన్నుకున్నాడు, आपको ऊपर रखने के लिए बुलाया है. పైన ఉండడానికి పిలుచుకున్నాడు, नीचे के लिए नहीं बुलाया కింది आपको. వాటి కొరకు పిలవలేదు. ये बात याद रखे. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోనండి. ईश्वर ने आपको सदा ऊंचा रखा है, ఎల్లప్పుడు దేవుడు నిన్ను పైవాడిగా पर ఉంచాడు. आप खुद अपने आप को नीचा कर रहे हैं. నీకు నీవే కిందివానిగా చేసుకుంటున్నావు. ये अच्छा नहीं. ఇది మంచిది కాదు. ईश्वर का वचन का आप दुरुपयोग कर रहे हैं. దేవుని వాక్యాన్ని సరిగా వాడుకుంటే లేవు. परमेश्वर ने तो आपको ऊपर वाला बनाया. దేవుడైతే నిన్ను పైవాడిగా చేశాడు. कलीसिया में अव्वल रहो, సంఘంలో ప్రథమంగా ఉండవు. फिर आप कुड़कुड़ करते हैं कि मुझे प्रथम स्थान नहीं मिला. నాకు ప్రథమ స్థానం లేదని సనుగుతావు. प्रथम बनने के लिए प्रथम- आपके अंदर में कुछ क्वालिटीज, कुछ काम ऐसे हो जो आप प्रथम रहे, ప్రథమంగా ఉండడానికి నీలో కొన్ని పనులు, కొన్ని లక్షణాలు ఉండాలి है ना? కదా. फिर आप कैसे सिर बन के जिएंगे? మరి ఎలా తలవై నీవు బ్రతుకుతావు? मेरे प्रियो, ये भी आप ही के हाथ में है. అది మీ చేతిలోనే ఉంది. प्रभु ने तो आपको घोषणा कर दिया, आप ऊपर वाले हैं. నీవు పైవాడవని దేవుడు ప్రకటించాడు. आप मैनेजर ही रहेंगे. నీవు మేనేజరే, आप चपरासी कभी नहीं रहेंगे. నీవు చపరాసిగా ఉండవు. पर आप चपरासी काम ही ढूंढते हैं. కానీ నీవు చపరాసి పనులే कहीं भी వెతుకుతావు. गए तो अरे साहब चपरासी का तो भी मिल गया तो अच्छा है, అయ్యా ఎక్కడి పోయినా చపరాసి పని దొరికిన तो బాగుంటుంది. चपरासी बनेगा. చపరాసి అయి ఉంటావు. अरे तुम बोलो, మీరు అనండి, अरे कोई पोस्ट है क्या मैनेजर का? నా కొరకు ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉందా? करूंगा. చేస్తాను. तो हम करते नहीं, మనం చెయ్యం. लेकिन प्रभु ने आपसे वादा किया, मैं तुझे ऊपर ही रखूंगा. దేవుడు మనతో వాగ్దానం చేశాడు, నేను పైవాడిగా ఉంచుతాను. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो. దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళారా. परमेश्वर का धन्यवाद हो. దేవునికి వందనాలు. परमेश्वर ने इतने सारी ऊंचे पद और ऊंची ऊंची आशीषें प्रभु ने आपको मुझको दिया है. దేవుడు ఇంతటి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన దీవెనలు నీకు మరి నాకు ఇచ్చాడు. पर हम కానీ మనము जब देखो हम नीचे की बातें सोचते हैं, नीचे ही रह जाते हैं. ఎప్పుడు చూసినా కింది మాటలే ఆలోచిస్తాము, కిందనే ఉంటాం. कुछ ऐसा करो कि आप ऊपर वाले बन जाओ, పైవాడు అయ్యేలా కొన్ని చేయాలి. क्योंकि प्रभु का वादा आपके साथ में దేవుని వాగ్దానం నీకు తోడుగా ఉంది. है. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి వందనాలు. जब हम ऊपर वाले रहेंगे तो परमेश्वर ऊपर ही लेकर మనం जाएगा పైవాడిగా ఉన్నప్పుడు దేవుడు పైకి మనల్ని తీసుకొని వెళుతాడు. और हमें ऊंचाई स्थान पर प्रभु खड़ा करेगा. ఉన్నత స్థలమందు దేవుడు నిలబెడతాడు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, हमें ये सारी आशीषों को अपने अंदर में रखकर प्रार्थना करना है. प्रभु तूने कहा है, मैं तुझे सिर बनाऊंगा, पूंछ नहीं. ఈ ఆశీర్వాదాలన్నీ మన లోన ఉంచుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు అన్నావు, నిన్ను తలగా చేస్తాను, తోకగా కాదు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. जब हम ऐसा रहेंगे మనం ఆ విధంగా ఉన్నప్పుడు और परमेश्वर के वचन पर आधारित जिएंगे, దేవుని వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతే तो परमेश्वर अपने वचन के अनुसार ही आपको ऊंचा करके देगा. దేవుడు తన వాక్యానుసారంగా పైవాడిగా చేస్తాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి వందనాలు. ये सारे आशीष परमेश्वर आप पर मुझ पर रखा हुआ है, ఈ దీవెనలన్నింటినీ దేవుడు మీ మీద నా మీద ఉంచి ఉన్నాడు. परंतु उसके लिए हमें उसके वचनों पर, उसके बातों पर और उसके वायदों पर हमें बने रहना है. దానికి గాను మనము ఆయన మాటల మీద, ఆయన ఆజ్ఞల మీద, ఆయన వాక్యం మీద మనం నిలబడాలి. तू मेरी आज्ञाओं
ఈ और मेरे नियमों का पालन कर। నా కట్టడలను అనుకరించుము, उसको पालन करने की पूरी चौकसी रख, వాటిని అనుకరించుటలో శ్రద్ధ కలిగి ఉండాలి, पूरी चौकसी रख। పూర్తిగా శ్రద్ధ కలిగి ఉండాలి. तब అప్పుడు ये सारी आशीषें तुझ पर बने ఈ रहेंगे। దీవెనలన్నీ నీ మీద నిలిచి ఉంటాయి. हालेलुया। హల్లెలూయా. जो आज जितनी आशीषें हमने सुनी है, ఎన్ని దీవెనలు మనం ఈ రోజు విన్నామో ये सब मेरे हैं कहो ఇవన్నీ నావేను, तो आपके हो जाएंगे, అవి నీవవుతాయి. क्योंकि परमेश्वर ने ये आशीषें अपने बच्चों के लिए, अपने चुने हुए लोगों के लिए दिया है। తాను ఎన్నుకున్న తన ప్రజల కొరకై దేవుడి ఈ ఆశీర్వాదాలు ఉంచాడు. ये सब आशीषें उसने अपनी चुनी हुई प्रजा के लिए रखा है, తాను ఏర్పరచుకున్న జనాంగము కొరకై ఈ ఆశీర్వాదాలు ये ఉంచాడు. किसी और के लिए नहीं है, మరి ఎవరి కొరకు కాదు, ये आपके लिए है, ఇది మీ కొరకు, मेरे लिए है। నా కొరకు. उसने हमें ये दिया है, మనకు వాటిని ये ఇచ్చాడు. हमारी संपत्ति है, ఇది మన ఆస్తి, ये हमारी प्रॉपर्टी ఇది है। మన ఆస్తి అయి अब ఉంది. इसकी रक्षा करना हमारा काम है। వాటిని కాపాడుకోవడం మన పని. ये सारी आशीषों की जो बारिश प्रभु ने हम पर बरसाई है, इसको बनाए रखो, ఈ దీవెనల వర్షాన్ని దేవుడు కురిపించాడు కదా, దాన్ని నిలబెట్టుకోవాలి, उसको बनाए रखो దాన్ని కట్టు और పెట్టుకోవాలి, उस पर बने रहो దాని మీద నిలబడి ఉండండి, और उस पर कायम रहो। దాని మీద స్థిరంగా ఉండండి. तो प्रभु ये सारी बातें तुम पर, तुम्हारे जीवन पर प्रभु पूरा करके देगा। వాటన్నింటిని దేవుడు మీ మీద మీ జీవితంలో నెరవేరుస్తాడు. आमेन। ఆమేన్. प्रभु उन वचनों पर आशीष దేవుడి दे। వాక్యాన్ని आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।